నమస్తే, నేను మీ నీలగడ్డ. రెడ్ బీబీసీ న్యూస్ ద్వారా ప్రతిరోజు సరికొత్త టాపిక్స్ తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే క్రమేపీ సినిమా క్లైమాక్స్కి వచ్చే తరుణంలో, అంటే ఎన్నికలకు ముందు వాలంటీర్లందరికీ కూడా మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, ఇలా రాజీనామా చేస్తే మన వాలంటీర్ల విలువ తెలుస్తుంది అని చెప్పి అప్పటి ప్రభుత్వ అధికారులు వాలంటీర్లపై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో చాలా మందితో రాజీనామాలు చేయించారు. అలా రాజీనామా చేస్తే ప్రతి ఇంటికి వెళ్లాల్సినవన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి వాలంటీర్ల విలువ తెలుస్తుంది, ఎలాగూ మన ప్రభుత్వమే వస్తుంది నెక్స్ట్ అన్నటువంటి మాటలు చెప్పి వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించారు. ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లను వాళ్ళు తీసుకుంటారా అనేటువంటి సమస్య ఇప్పుడు ఆ వాలంటీర్లలో కనిపిస్తుంది. అయితే దీని గురించి ఆ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు మంత్రి నిమ్మల రామానాయుడిని పాలకొల్లులో కలవటం జరిగింది. మా రాజీనామాలు మేము చేసాం, అప్పట్లో తెలియక చేసాం, పొరపాటు అయిపోయింది, మమ్మల్ని తిరిగి వాలంటీర్లను మమ్మల్ని కొనసాగించాలని చెప్పి మంత్రి దగ్గర వాళ్ళు విన్నవించుకున్నారు. అయితే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆయన మీకు దండం పెట్టి మరీ చెప్పాను, మీరు రాజీనామాలు చేయొద్దు అని దండం పెట్టి మరీ చెప్పాను, అయినా మీరు అప్పటి ప్రభుత్వానికి సహకరించారు, మీరే రాజీనామాలు చేశారు కాబట్టి స్వచ్ఛందంగా ఇక మిమ్మల్ని తీసుకునే ప్రసక్తే లేదు, మీకు ఉద్యోగాలు ఇచ్చే ప్రసక్తే లేదు, అవి మా ఇష్టం వచ్చిన వాళ్ళకి మేము ఇస్తాం, మా శ్రేణులుగా ఉన్న వాళ్ళకి మేము ఇస్తామని చెప్పి వాలంటీర్లకు వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను అసలు తీసుకుంటారా తీసుకోరా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చే వాలంటీర్లను ఎంతమందిని నియమిస్తారు, ఈ రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతానికైతే మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇవాళ టాపిక్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.